హాయ్ హలో నమస్తే నేను మీ ఎరవరం కోడల్ని ఈ రోజు నా వీడియో ఏంటంటే ఏలూరులో అద్దరిపోయే పూతరేకులు చేసింది ఎవరు అనుకుంటున్నారు మా అత్తయ్య గారు అండ్ వాయిస్ ఎవరిస్తుంది కూడా వాళ్ళే ఈ వీడియో తీసి టైంలో నా గొంతు అయితే గ్రహణం పట్టింది అంటే నా గొంతు అయితే పోయింది ప్రజెంట్ ఇప్పుడైతే ఉంది అది అప్పుడే అప్లోడ్ చేసేద్దాం అని చెప్పేసి వాళ్ళని డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చామన్నాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వాళ్ళు పడి తిప్పలు అండ్ వాళ్ళ వాయిస్ ఓవర్ ఇచ్చే విధానానికి వాళ్ళే నవ్వేసుకున్నారు ఏంటనేది మీరు చూసేయండి ఈ పూతరేకులు అంటారండి. ఈ 100 పూతరేకులు తెప్పిస్తే 50 అవుతాయి. అవి ఒంటికి మంచిది అంటున్నారని డ్రై ఫ్రూట్స్ అంతా తయారు చేసి ఈ తడిబట్ట పెట్టి ఇలా వత్తాలి. ఇలా వచ్చిన తర్వాత అది పూతరేకు తీసి ఇలా పీటలో వాయిస్ క్లారిటీ లేదంటే అత్తయ్య మళ్ళీ ఇచ్చారు టేక్ 2 చూసేయండి మరి ఇప్పుడు అంటారండి. ఈ ఏలూరు నుంచి తెప్పించేవి. ఇక విషయానికి వస్తే మా పక్కన మా అమ్మగారు ఊరు పక్కన ఉన్న ఏలూరులో పూతరేకులు మహా ఫేమస్ ఎప్పటికప్పుడు అక్కడైతే ఫ్రెష్ గా వేస్తారు మరి ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసుకుందాం మంచిది అంటున్నారని డ్రై ఫ్రూట్స్ అన్ని వేసి చుట్టుకుంటున్నాం మేము ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇంట్లోకి తయారు చేసుకుని మా తినడానికి మా పిల్లలకి పూతరేకులు వేసుకుంటే సామాన్య విధానం చూడండి ఈవిడొచ్చి మా చిన్నత్తయ్య గారు మా అత్తయ్య గారు వాళ్ళ చెల్లి ఇదిగోండి పూర్తి చేసామండి ఇదిగో జీడిపప్పు యాలకులు పంచదార విధానం ఇదిగోండి మొత్తం మీద మా చిన్నత్తయ్య గారు బాదం పప్పు పేరు అయితే మర్చిపోయారు ఏంటి అని అడుగుతున్నారు ఇదిగోండి మా చిన్నత్తయ్య గారికి మా అత్తయ్య గారు ఇలా చెయ్యి ఇలా చెప్పు అలా చెప్పు అని సలహాలు చూడండి చూస్తున్నాను అత్తయ్య గారు చెప్పండి మా చిన్నత్తయ్య గారు ఏదో మర్చిపోయినట్టున్నారు వెతుక్కుంటున్నారు ఇలా చుట్టాలండి చూస్తూ ఉండండి ఇందాక నుంచి చూస్తానే ఉన్నాం మీరు నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళట్లేదు పిల్లలకి చేస్తామండి ఇలా చూడండి ఇవ్వండి చుట్టూ పూతరేకులు ఇవ్వండి మా ఇంట్లోకి చేసుకున్నాం మా చిన్నత్తయ్య గారు అయితే పూతరేకు ప్రిపరేషన్ చెప్పడానికి నానా పాటలు పడుతున్నారు ఈలోగా మా అత్తయ్య గారు చూడండి పక్క నుంచి ఇంకా పూతరేకు ప్రిపేర్ చేయలేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తున్నారు చుట్టాలి ఎంతో బాగుంటాయండి ఇవి ఎంత చాలా మంచిదండి ఎంతో బాగుంటాయి మీకు కూడా చేసుకోండి చేసి పెడతాం మరి ఒకసారి నా మాటల్లో కూడా పూతరేకులు ప్రిపరేషన్ ఎలా అనేది చెప్పేస్తాను చూసేయండి మరి 100 పూతరేకులు కలిపి 50 పూతరేకులు అవుతాయి 2 పూతరేకులు కలిపితే ఒక రోల్ అవుతుంది ఫస్ట్ తెచ్చుకున్న పూతరేకుల్ని తడిబట్టతో మా అత్తయ్య గారు చెప్పిన విధంగా మరీ గట్టిగా కాకుండా లైట్ గా అలా వత్తాలి తర్వాత సమానంగా ఇలా పూతరేకులు పెట్టుకుని ముందుగా ఒక స్పూన్ నెయ్యి వేసి తర్వాత పంచదార డ్రై ఫ్రూట్స్ ని చిన్నగా చాప్ అయినా చేసుకోవచ్చు అలానే మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఆ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు ఇదైతే ఆప్షనల్ లేదా షుగర్తో నెయ్యి ఒత్తుకుని మనకు నచ్చిన విధంగా రోల్ చేసుకోవచ్చు మా అత్తయ్య గారు అయితే సమోసా షేప్లో అయితే రోల్ చేస్తున్నారు స్ట్రైట్గా కొంతమంది రోల్ చేస్తారు మనకు నచ్చిన విధంగా అయితే రోల్ చేసుకోవచ్చు బయట కొనుక్కుంటే 20 నుంచి 30 వరకు 50 వరకు 100 వరకు కూడా ఉన్నాయి మనం పూతరేకులు తెచ్చుకుని ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే మనకి ఒక్కో దానికి పెట్టుబడి 10 రూపాయలు అవుతుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్తో అయితే చెప్పు ఈ పూతరేకులు అనేది చాలా మందికి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళకి యూస్ అవుతుందని ఈ వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి